వంకాయలను అయితే ఇలా కట్ చేసుకున్నాను అన్నీ, ఎందుకంటే దీంట్లో పూర్ణం పెట్టడానికి. పూర్ణానికి ఉల్లిగడ్డని చిన్న ముక్కలు కట్ చేసుకున్నా. ఇందులో పల్లీలు వేయాలి, 2 టేబుల్ స్పూన్ల కారం, అంటే కర్రీలకు సరిపోయేంత సాల్ట్, మసాలా, ధనియాల పొడి. ఇవి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం మిక్సీ పేస్ట్ లెక్క చేసుకోవాలి. ఇదైతే పేస్ట్లా రెడీ చేసా. ఇలా ఇప్పుడైతే ఈ వంకాయ దాంట్లో మనం పెట్టుకోవాలి మిడిల్లో. ఇలా అయితే మిడిల్లో పెట్టేసుకున్నాను మొత్తం. అన్ని వంకాయలకి కూడా ఇలానే పెట్టుకోవాలి. అల్లం పసుపు అప్పుడు వేయడం మర్చిపోయే దాంట్లో పేస్ట్లో, అందుకనే ఇప్పుడు వేస్తుంది పసుపును అల్లం. ఇప్పుడు ఇది కూడా మగ్గింది అల్లం పేస్ట్. ఇప్పుడు దీంట్లో మనం వంకాయ పూర్ణం అది పెట్టుకున్నాం కదా, అవి వేయాలి. అన్నీ వేసిన తర్వాత అన్నీ వేసేసాను. ఇప్పుడు దీంట్లో కొద్దిసేపు వంకాయ మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. మిగిలిన పేస్ట్ వేసేసాను. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో చింతపండు, ఇప్పుడైతే ఇలా ఉడుకుతుంది కర్రీ. కొంచెం చిక్కబడ్డాక కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. కొత్తిమీర కూడా వేసేసాను. చూసారా, చిక్కబడింది. ఇప్పుడు కర్రీ 2 మినిట్స్ పని చేస్తే అయిపోతుంది. మూత పెట్టేసి సామర్థ్యానికి